హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలియని వ్యక్తి అనేది ఎవరు లేరు. ఈరోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాల గురించి ఒక కీలకమైన నిర్ణయించారు. అది ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాక కొన్ని శాఖలు కూడా తీసుకున్నట్టు విషయం మనకు తెలిసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొలిటికల్ స్టార్గా మారారు. అయినప్పటికీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. వాళ్ళు కీలక మంత్రి శాఖలో కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. తనకు కేటాయించిన శాఖలపై వరుసగా రివ్యూ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలకు సేవలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఇక ముందు సినిమాలు చేస్తారా లేదా అన్నది అభిమానుల్లో వేధిస్తున్న ప్రశ్న. తన అభిమానులు నాయకుడు ఇక ముందు సీక్వెల్ స్క్రీన్పై చూడలేమా అనే వార్తలు వరి అవుతున్నారు ప్రేక్షకులు. కాకినాడ జిల్లా ఉప్పాడ సెంటర్లో జరిగిన వారణాసి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ఫ్యాన్స్ ఓజీ అని అరిచారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి, సినిమా చేసే టైము ఇంకా ఉందంటున్నారా? నిన్ను గెలిపించేందుకు రోడ్లపై గంతులు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టకూడదు కదా. మనం ఓజీ అంటే వాళ్ళు కేజీ అంటారు. నిర్మాతలకు నన్ను క్షమించాలి. ముందు 3 నెలలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనీస సేవలు చేసుకుంటారు. కుదిరినప్పుడల్లా 2-3 రోజులు సినిమా షూటింగ్ చేస్తాను. అక్కడ పని అనంతరం కాకుండా ఈ నిర్మాతలు చెప్పారు. ఓజీ చూద్దామని బాగుంది కానీ డిప్యూటీ సీఎం అన్నారు. వారణాసి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పలు అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు డబ్బుకు జవాబుదారీగా ఉండాలని, లంచం తీసుకోనని తెలిపారు. అసెంబ్లీలో ఎలా అడుగు పెడతారో చూస్తాం. నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అన్నారు గుర్తు చేసిన పవన్ కళ్యాణ్. అసెంబ్లీ గేట్ను నెట్టుకొని రావడం కాదు, బద్దలగొట్టుకొని వస్తానని వర్మ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ వ్యాఖ్యలు నిజమయ్యని అంటున్నారు. బాపూజీ కన్నా కలలు సమాజాన్ని నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని పవన్ గౌరవంగా చెప్పారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలంతో కేంద్రం దగ్గర ఏం కావాలనుకున్నా తెచ్చుకునే ధైర్యం వచ్చింది. తాను పదవిలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా రాజులాగే ఉన్నానని వెల్లడి. కూటమి కట్టకముందు సీఎం అవుతానని పిఠాపురంలో చెప్పాను మీకోసం. కానీ అమ్మవారు తాను ఈసారి డిప్యూటీ సీఎం అవ్వాలని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అందుకే డిప్యూటీ సీఎం అయ్యానని చెప్పారు. తాను పిఠాపురంలోనికి నాన్ లోకల్ అంటూ వైసీపీ నేతలు విమర్శించారు. గుర్తు చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు తాను పిఠాపురంలో సంపూర్ణ వాస్తవుడిగా మారానని తెలిపారు. పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నానని, అక్కడే ఆఫీసు ఇల్లు కట్టుకుంటానని పవన్ వెల్లడించారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నెంబర్ ప్లేట్లు రాయించిన ఫ్యాన్స్కు పవన్ కీలక విజ్ఞప్తి చేశారు. చెడ్డ పేరు తీసుకురాకండి, నిబంధనలకు విరుద్ధంగా నడవకోకండి అని సూచించారు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదని అడిగితే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని చెప్పొద్దు. అలా చెప్తే వాళ్ళు నన్ను కొడతారు, తిడతారు. అందరూ చట్టబద్ధంగా పాటించాలని చెప్పిన పరిస్థితి. మనం కూడా చట్టాన్ని పాటించవలసిందని పవన్ కళ్యాణ్ మనం పాటిస్తేనే కదా ప్రజలు కూడా పాటిస్తారని చెప్పారు అని ఉప్పాడ గ్రామసభ మీటింగ్లో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్. మరి ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే మీరు కంప్లీట్గా చూసారని మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈసారి మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2029లో మన సీఎంగా ప్రమాణం చేస్తారని కోరుకుంటాను ఫ్రెండ్స్.